శ్రీ అభయవరద ఆంజనేయ స్వామి దేవాలయము. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సృజన ఎస్ఎస్. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. శ్రీ అభయవరద ఆంజనేయ స్వామి దేవాలయము నాగేంద్ర నగర్లో ఉంది. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి కాబట్టి ఇక్కడికి చాలా మంది వచ్చారు. మొత్తం దీపాలతో వెలుగుతుంది. గుడి చుట్టూ దీపాలు పెట్టారు. గుడి మొత్తం దీపాలతో కలకలలాడుతుంది. ఇక్కడ చూడండి, గరుడ స్తంభం చుట్టూ దీపాలు వెలిగించారు. చూడండి ఎంతమంది వచ్చారో, అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఫస్ట్ మేము తులసి చెట్టుకు పూజ చేసాము. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించాము. మీకు ఒకటి తెలుసా, తులసీదేవి లక్ష్మీ ఒక్క స్వరూపం. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి 3. మొదటిది తనని భక్తితో ప్రేమతో పూజించే భక్తులు. రెండవది తన నామ సంకీర్తనలు జరిగే స్థలాలు. మూడవది తులసి. కొంతమంది ఇప్పుడు దీపావళి చేసుకుంటున్నారు. ఇక్కడ నాగులకి పూజ చేస్తున్నాము. విష్ణుమూర్తి దేనిపై నిద్రిస్తాడో తెలుసా? అనంతశేషుడిపై నిద్రిస్తాడు. గుడి మధ్యలో అమ్మవారిని ముగ్గుతో గీసి చుట్టూ దీపాలను అలంకరించారు. ఎంత అందంగా గీసారో కదా. దీపాలలో కొంత నూనె వేస్తున్నాను. గుడి చుట్టూ దీపాలు అలంకరించారు. చూడండి, చాలా మంది వచ్చారు గుడికి. చూడండి ఎంతమంది వచ్చారు. ఇక్కడ కొంతమంది పిల్లలు తమ కోరికలను నంది చెవులో చెప్తున్నారు. ఈ బాబు గంట కొట్టలేకపోతున్నాడు. చూడండి, లాస్ట్ కొట్టాడు. చూడండి, గుడి లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్ వినాయకుడు, లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేశాము. ఇదిగోండి మహాశివుడు. చూడండి, తరువాత అభయవరద ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాము. స్వామివారికి తులసిమాల కూడా ఇచ్చాము. తీర్థం ఇస్తున్నారు అయ్యగారు. చూసారు ఎంతమంది జనాలు ఉన్నారు. కానీ చాలా మంచిగా జరిగింది దర్శనం. పాప కొండెక్కిన దీపాలను వెలిగిస్తుంది. ప్రదక్షిణలు చేశాక నవగ్రహాల దగ్గర ప్రదక్షిణాలు చేశాము.
మేము థర్మకోల్పై దీపాలు వెలిగించి టబ్లో నీళ్ళు నింపి దాంట్లో వదిలేస్తున్నాము. దీపం ఉంటలేదు, కొండెక్కుతుంది. ఇక వెలిగించేసి నీళ్ళలో వదిలాము. చూడండి ఎలా వెలుగుతున్నాయో అందంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ subscribe to our channel.